హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే మనం తగ్ లైఫ్ సినిమాని అయితే చూడడం జరిగింది. మరి సినిమా చూసిన ఒక సింపుల్ రివ్యూ నాకేమనిపించిందో మీ అందరితో అయితే షేర్ చేసుకోవడానికి ఈరోజు అయితే వీడియో చేయబోతున్నాను. సో ఫస్ట్ సినిమా టైటిల్ నుంచి కూడా మాట్లాడుకుంటే తగ్ లైఫ్ అనేది మనం ఎవ్రీడే సోషల్ మీడియాలో మనం చాలా చూస్తూ ఉంటాం. అండ్ దానికి సంబంధించిన మీమ్స్ ఇవన్నీ ట్రోల్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ తగ్ లైఫ్ కానీ ఆ సేవేజ్ రిప్లై కానీ ఆల్రెడీ చాలామంది జెన్జీ పీపుల్ కానీ లేకపోతే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది. బట్ ఆ టైటిల్ లాగే సినిమా ఉంటుందా అని అంటే మనం అక్కడే పప్పులో కాలేసినట్టు. సో టైటిల్కి జస్టిఫికేషన్ అయితే సినిమాలో జరగలేదు. ఎందుకంటే అంత పవర్ఫుల్ టైటిల్ తీసుకున్నప్పుడు అలాంటి ఒక మంచి సావేజ్ సీన్స్ కానీ లేకపోతే ఒక మంచి తగ్ లైఫ్ సీన్స్ కానీ ఏమైనా ఉంటాయని అనుకున్నాం కానీ బట్ ఎక్కడ కూడా మొత్తం టోటల్ ప్లెయిన్గా సినిమా అంతా వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్లో అయితే చాలా బాగా డిసప్పాయింట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్కి ఇది రాబోతుందని మనకు ఫస్ట్ నుంచి ట్రైలర్ కానీ ట్రేజర్ కానీ చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోయింది. సో మళ్ళీ ఇంకొక దాంట్లో మనం డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఇది మళ్ళీ ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. అంటే మనం రెగ్యులర్గా ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఎలా ఉంటుందో సో ఈ సినిమా కూడా అలాగే రావడం జరిగింది. ఒక రివెంజ్, ఆల్రెడీ ఒక గ్యాంగ్స్టర్ ఉంటారు. సో ఆ గ్యాంగ్స్టర్ పొజిషన్కి తన కింద ఉన్న వాళ్ళు రావాలి అనుకుంటారు. సో ఆ తర్వాత ఆ గ్యాంగ్స్టర్ని ఎలాగా కిల్ చేయడం జరిగింది, మళ్ళీ ఆ గ్యాంగ్స్టర్ ఎలా రిటర్న్ వచ్చి వీళ్ళందరి మీద రివెంజ్ తీసుకున్నారు. ఇది ఇప్పటికీ చాలాసార్లు చాలా సినిమాల్లో చూసి మనందరికీ బోర్ కొట్టింది. బట్ స్టోరీ విధంగా ఇది ఒక సింపుల్ ప్లాట్ లైన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లేలో మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు ఫస్ట్ హాఫ్లో కొంచెం కేర్ తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. బట్ మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు మనందరికీ తెలిసిపోతుంది చాలా ఈజీగా. మళ్ళీ కమల్ హాసన్ గారు వస్తారు, సింబు గారి మీద లేకపోతే నాజర్ గారి మీద చాలా అందరి మీద రివెంజ్ తీసుకోబోతున్నారు అని చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో అంత సింపుల్ ప్లాట్ లైన్ అవ్వడం వల్ల సో ఆడియన్స్గా మనం అయితే అంత ఎక్కువగా ఎంజాయ్ చేయం. బట్ మెయిన్గా మణిరత్నం గారి టేకింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి ఒక కొత్త జోనర్ని ఆయన తీసుకున్నారు కాబట్టి సో ఆ జోనర్లో ఆయన టేకింగ్ అయితే చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అండ్ కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన టెక్నీషియన్స్ అందరిలోని మనం చాలా బాగా ఇంప్రెస్ చేసేది ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వరకు సినిమాకి ఎక్కడ ఎలాంటి మ్యూజిక్ కావాలో ఆ మ్యూజిక్ని చాలా చక్కగా యూజ్ చేశారు. అండ్ మెయిన్గా యాక్షన్ అప్పుడు కొంచెం మనం ఇంకొంచెం ఎలివేట్ చేసినా బాగుంటుందని మనం ఫీల్ అవ్వచ్చు. కానీ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం పీక్ లెవెల్లో ఏఆర్ రెహమాన్ గారు వర్క్ చేశారు. అండ్ అది చాలా చక్కగా వర్క్ అయింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మన సెన్సిటివ్ పీపుల్ అయితే సినిమాలో తప్పకుండా మన ఐస్లో టీయర్స్ రోల్ అవుట్ అవుతాయి. ఎందుకంటే అలాంటి సీన్స్ మణిరత్నం గారు సినిమాలో చాలాసార్లు డిజైన్ చేశారు. అంటే ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడికక్కడ ఇన్బిల్డ్ చేసుకొని సినిమా మొత్తం స్టోరీని డిజైన్ చేశారు. బట్ స్టోరీగా మీరు కొంచెం డిసప్పాయింట్ అయినా, స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ మిమ్మల్ని చాలా బాగా ఇంప్రెస్ చేసిన బట్ ఈ ఎమోషన్స్ అన్నింటినీ కూడా మీకైతే మైండ్లో కొంచెం రిజిస్టర్ అవుతాయి. అండ్ కొంచెం ఒక హార్ట్ఫుల్గా సినిమా చూసినప్పుడు కొంచెం ఆ ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యి సినిమా నుంచి మీరైతే బయటకు వస్తారు. సో మెయిన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన అందరికీ తెలిసిందే. ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడడం, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్, ఆయన డీ ఏజింగ్ లుక్ ఉంటుంది. అసలు ఎలా అచీవ్ చేశారు, ఫస్ట్ ఆఫ్ 10 minutes వరకు కొంచెం ఆ హిస్టరీ చెప్తారు, ఫ్లాష్ బ్యాక్ అదంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఒక ఓల్డ్ కమల్ హాసన్ గారిని మనం అందరం చూస్తూ ఉంటాం. అండ్ ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అసలు చాలా బాగుంటుంది. అంటే ఆ రంగరాయ శక్తిరాజును మీరు రియల్గా చూస్తున్నట్టు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్గా శింబు క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎంత పాజిటివ్గా చూపించారో సెకండ్ హాఫ్ అంత నెగిటివ్గా చూపించడానికి ట్రై చేశారు. బట్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఒక విలన్ క్యారెక్టర్ అనేది ఎంత స్ట్రాంగ్గా స్టుడప్ అయితే హీరో క్యారెక్టర్ అంత బాగా ఎలివేట్ అవుతుంది. బట్ ఇక్కడ అది చాలా బాగా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే సింబు గారిని కొంచెం అటు ఇటు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సో దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకున్నట్టున్నారు. సో దానివల్ల మెయిన్గా అంత స్ట్రాంగ్ విలన్గా చూపించలేకపోయారు. సో దానివల్ల సెకండ్ హాఫ్ కూడా మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ మోర్ ఓవర్ ద క్యారెక్టర్స్ త్రిష గారి గురించి కూడా మాట్లాడుకుంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. బట్ అభిరామి గారి క్యారెక్టర్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సినిమా మొత్తం కూడా లక్ష్మి అనే క్యారెక్టర్ని చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. ఇలా మొత్తం క్యారెక్టర్స్ చూసుకుంటే చాలామంది క్యారెక్టర్స్ అయితే మనకు చాలా బాగా ఇంప్రెస్ చేసిన బట్ మెయిన్గా హీరో విలన్లో చూసుకుంటే కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్లో ఉంటుంది. బట్ సింబు గారిని విలన్గా సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు దాన్ని కొంచెం ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే ఆడియన్స్గా మనం ఇంకా కొంచెం సాటిస్ఫై బయటకు వద్దాం. బట్ డెఫినెట్లీ మణిరత్నం గారి టేకింగ్లో కొంచెం మనల్ని ఇంప్రెస్ చేసినప్పటికీ స్టోరీలో కొంచెం డిసప్పాయింట్ చేశారు. బట్ ఒక వన్ టైం వాచబుల్ ఫిల్మ్గా మీరందరూ కూడా ఈ సినిమాని థియేటర్లోకి వచ్చి చూడొచ్చు. బట్ ఆ తగ్ లైఫ్ అనే టైటిల్కి ముందే చెప్తున్నా, జస్టిఫికేషన్ అయితే సినిమాలో జరగదు. ఒక సింపుల్ గ్యాంగ్స్టర్ రివెంజ్ ఫిల్మ్ని విత్ ఫ్యామిలీ ఎమోషన్స్తో మీరందరూ కూడా తగ్ లైఫ్ సినిమాలు చూస్తారు. సో హ్యాపీగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని ఒక్కసారి ఈ వీకెండ్కి ఏదైనా సినిమా చూడాలి అనుకుంటే తగ్ లైఫ్ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.